ఈరోజు నల్లగొండ పట్టణంలో గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ నూతన భవన ప్రారంభోత్సవానికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎన్బి అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, గౌరవనీయులు ఎస్పీ గారికి, అట్లాగే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, జిల్లా గంగాల చైర్పర్సన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఏసీగా అండ్ ఆర్డీఓ నల్గొండ గారికి, అట్లాగే డిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, వేదిక మీద ముందున్నటువంటి స్కూల్ పిల్లలకి, విద్యార్థులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, పట్టణ ప్రజలకి, విద్యార్థి తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూలు మీరు ఇప్పుడు చూస్తున్న స్కూలు యాక్చువల్గా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అండ్ రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్ మనకి అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ చూస్తే సుమారుగా ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మనకు 250 అరౌండ్ 250 స్టూడెంట్స్ తోటి ఈ స్కూల్ మనకి నడుస్తూ ఉన్నది. సో అక్కడ స్కూల్ చూస్తే కనుక చాలా అంటే మన ఈవెన్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి కొంత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోవడం అనేది అప్పుడు బాధాకరము. దాన్ని మనం చూసినటువంటి గౌరవ మంత్రి గారు చెల్లించిపోయి ఎట్లయినా ఈ స్కూల్ అనేది మనకు మంచి స్కూల్ కట్టాలి, ఈ ప్రాంత ప్రజలకి కూడా మంచి స్కూల్ అందివ్వాలి అనే ఒక ఆలోచనతోటి వారి ఫౌండేషన్ ద్వారా ఈ స్కూల్ చేపట్టడం జరిగింది. సుమారు 8 crores రూపీస్ తోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ లో మన గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో చాలా గొప్ప ఆలోచనతోటి ఈ స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇంతకు మీరు అందరూ కూడా చూసే ఉంటారు, మీ వీడియోలో కూడా చూసే ఉంటారు. ప్రతి స్కూల్ అంటే స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు జనరల్ మన స్కూల్ అనుకుంటే బెంచ్, ఫ్యాన్లు, లైట్లు, టీచర్లు ఇవే పిల్లలనే కాకుండా, పుస్తకాలనే కాకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఆధునాతనమైనటువంటి టీచింగ్ స్టాండర్డ్స్ ని అన్వయించుకుంటూ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి కేవలం చదువునే మాత్రమే కాకుండా చదువుతో పాటు మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. మన దైనందిన జీవితంలో మనం నేర్చుకోవాలి. సొసైటీ గురించి, సమాజం గురించి, ప్రజల గురించి, వారు నేర్చుకునేటువంటి లైఫ్ స్కిల్స్ గురించి కూడా మనము నేర్చుకోవాలి. దాని ద్వారా మనం ఒక ఆశయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అనేది పెంపొందించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ స్కూల్ భవనాన్ని నిర్మించడం జరిగింది. దీన్ని మీరు చూసినట్టయితే మీరు ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత మీరు చూడడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ బేస్డ్ లెర్నింగ్స్ అనేది ఇక్కడ చేపట్టడం జరిగింది. సో సుమారు 8 కోట్ల రూపాయలతోటి ఈ భవనాన్ని మనం అందరం కూడా చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా సార్ యొక్క చొరవతోటి, సార్ యొక్క మార్గనిర్దేశంలో ఈ యొక్క పట్టణ ప్రజలకి, పేద విద్యార్థులకి ఒక గొప్ప చదువును అందించాలనే సంకల్పంతో సార్ మనకు ఈరోజు ఈ స్కూల్ ని మనం ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి సార్ మీరు చెప్పగానే మనకు ఇక్కడ ఒక 4 టీచర్స్ ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేశాం సార్. సో వాళ్ళ క్రాఫ్ట్ వర్క్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, లేకపోతే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ ని కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది సార్. ఈ స్కూల్ ని ఇంకా ముందు స్ట్రెంత్ ని పెంపొందించే విధంగా, అట్లాగే ఇక్కడ స్కూల్ కూడా ఒక స్టాండర్డ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని ఇక్కడ చదివినట్లయితే ఒక మంచి పౌరుడిగా అండ్ అట్లాగే బాధితమైనటువంటి సిటిజన్ గా డెవలప్ చేయడానికి కృషి చేస్తాం సార్. సో ఇక్కడ ఈ స్కూల్ ని మీ చేతుల మీద మీ యొక్క గైడెన్స్ లో మళ్ళీ ముందుకు వెళ్తాం సార్. ఇక్కడ అనేక స్కూల్స్ మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. సో వారి యొక్క స్ట్రెంత్ కూడా దీని ఒక ఎగ్జాంపుల్ గా మోడల్ గా తీసుకొని మనకు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ ని కూడా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. సో అట్లాగే మనకు ఈ సందర్భంగా కూడా సార్ మనకు పేరింటి విద్యార్థులకు సో వారికి కొన్ని సుమారుగా 28 యూనిట్స్ మనకు వచ్చాయి సార్. ఈ 28 యూనిట్స్ కూడా మనకు ట్యాబ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ వారి తమ చేతుల మీద ఇవ్వడానికి మేము చేసుకుంటున్నాం సార్. ప్రతీక్ ఫౌండేషన్ ఇక్కడ వచ్చినటువంటి కొత్తలో చూసినట్టయితే సార్, యాక్చువల్ ప్రతీక్ ఫౌండేషన్ యొక్క చాలా నేర్చుకున్నాం సార్. యాక్చువల్గా దీని గురించి తెలుసుకున్నప్పుడు సార్ మనకు ప్రతీక్ ఫౌండేషన్ లో మనకు చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ మనకు చూసారు సార్. ఇంకా కాంపౌండ్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. అట్లాగే అంబులెన్సెస్ కూడా మన జిల్లా నల్గొండ పట్టణంలో మనకి హైవేస్ చాలా ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా కూడా ఇక్కడ ఇమీడియట్ గా అంబులెన్సెస్ వెళ్ళడానికి కూడా ఈ ఫౌండేషన్ ద్వారా
ఈ యాక్టివిటీస్ అనేది మనకు జరిగింది. అట్లాగే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో కూడా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ గురించి కూడా మనకు ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్స్ లో చేయడానికి కూడా మనకి కృషి చేస్తా ఉన్నది. సో ఇక్కడ రోహిత్ మనకి చాలా సపోర్ట్ చేశారు సార్. ఇక్కడ తమరి ఆధ్వర్యంలో తమ డైరెక్షన్ లో వారు చేశారు, వారికి కంగ్రాచులేషన్స్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ ని మనము చాలా ముందుకు తీసుకెళ్లాలి. పేద విద్యార్థులకి కూడా నాణ్యమైన విద్యని మరియు వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ యొక్క మనకు స్కూలు ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. సో అందుకు జిల్లా ప్రజలకి అంకితం చేస్తున్నటువంటి గౌరవనీయులు మనకు మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.